ఎవడో వచ్చి సాయం అడుగుతాడు, వాడు అడిగే దాంట్లో వాడికి వినయం లేకపోవచ్చు. అడిగే ఒక మాట యాచకుడి దగ్గర వినయం లేకపోతే ఆయన కోపం వస్తుంది. చాలా స్వీట్ గా అడిగి ఎంతో పట్టుకు పెడతాడు ఒకడు, వాడు రోగ్గా ఉండొచ్చు, అబద్ధాలు ఆడి ఉండొచ్చు. సో మనిషి యొక్క కాంటాక్ట్ ని బట్టి మనం వాడికి ప్లీజ్ ఇస్తూ ఉంటాం. అది కూడా కరెక్ట్ కాదు. ఎంత స్వీట్ గా మాట్లాడినా, ఎంత అరగెంట్ గా మాట్లాడినా, వాడి అవసరాన్ని గుర్తించి ఎంత ఇవ్వడమో అంతే ఇవ్వడం. వాడిని చూడకుండా వాడి అవసరాన్ని చూడడం. థింక్ ఆఫ్ హిస్ నీడ్స్ అండ్ డిఫికల్టీ అండ్ నాట్ హిమ్. అలా అయితే వాడు ఏదో ఇన్నాళ్ళు తాగుడు తాగాడు, జోదం ఆడాడు, మనీ వేస్ట్ చేశాడు. బట్ నౌ ఈజ్ ఇన్ పెన్యూరీ, ఈజ్ నౌ ఇన్ డిఫికల్టీ. పాస్ట్ హిస్టరీ చూసి ప్రజెంట్ డిఫికల్టీ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. ప్రజెంట్ డిఫికల్టీయే ట్రూత్, అది రియాలిటీ, దీనికే ఇవ్వాలి. అలా అయితే బ్యాడ్ హ్యాబిట్స్ బాగా ఉంటే రోగం వచ్చిన వాడిని అడ్మిట్ చేయకూడదు డాక్టర్. పాస్ట్ హిస్టరీ చూసి సక్కర్ ఇవ్వాలని అంటే బ్యాడ్ హ్యాబిట్స్ వాడు దాంతో తగలెట్టి ఆరోగ్యం చేసి తినకుండా అన్ని పాడు పనులు చేసి ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. నువ్వు తప్పులు చేసావు, నేను ట్రీట్మెంట్ ఇవ్వను అని డాక్టర్ అంటే వాడు వస్తాడు మన దగ్గర డిఫికల్టీస్. వాడు ఎర్రర్ ఎంత, వాడు తప్పేమిటి. నేను అనాథ ఎవరో అన్నట్ట, నేను అనాథ శరణాలయం స్టార్ట్ చేస్తున్నాను, మీరు సందా ఇవ్వాలి అన్నారు. నా దగ్గర 2 అనాథలు ఉన్నారు, తీసుకెళ్ళమల్లా అంటే ఏమంటాడు వాడు, బాగున్నాను వీలేదు చెప్తున్నాడు కదా. వాడు చూడండి మాట వాడు బాగుంది, ఇమాజిన్ చేయండి. ఏం చేద్దాం, బాగున్నాను వీల్లేదు, వీడి దగ్గరికి ఎందుకు వచ్చాము. స్టార్ట్ చేసి రకరకాలు అది కూడా డొనేషన్. సో అది కూడా డొనేషన్. అలాగే ప్రపంచంలో ఇవ్వడంలో వాడి అవసరాన్ని బట్టి ఇవ్వాలి. వాడు ఏమడుగుతున్నాడు, వాడి అవసరం ఏంటి, ఇప్పుడు అది ఇవ్వాలి. కానీ వాడి కాండక్ట్ కానీ హిస్టరీ కానీ రెఫరెన్స్ ఉండకూడదు. అది మనం ఇది భారతీయత. ఏంటంటే ప్రపంచంలో ఏది మనది కాదు. మనం ఉంటే ఉన్ననాళ్ళు వాడుకున్నది మనది, పడుకుని నిద్రపోతే ఆనాడు ఆ రాత్రిదే పక్క మనది. ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత అప్పుడు తింటున్నాం కాబట్టి తిన్నది మనది, తిన్నది మనది, కట్టు ఉన్నది మనది, కూర్చున్నది నాది. అది కాకపోతే ఏం లేదు. అది ఆ దృష్టి ప్రభువు దగ్గర ఉండేది ముఖ్యంగా ఆదర్శంగా. ప్రజల దగ్గర అందరి దగ్గర ఉంటుందో లేదో అది వేరే విషయం. చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇది మన మారల్ వాల్యూ అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది కదా. యోగులు, గురువులు, మునులు, బ్రాహ్మణులు అందరూ ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు ఎప్పుడు ప్రజలకి. ఒక కల్చర్ వాళ్ళలో అలాగ స్టెబిలైజ్ అవుతుంది. కానీ ఎప్పుడు చేంజ్ లేకుండా ఎప్పుడు ఈ కల్చర్ ఎవరిలో ఉండాలి, రాజు దగ్గర ఉండాలి. రాజు దగ్గర ఉండాలి. దానం చేసేవాడు ఒకడు, ఉన్నదంతా దానం చేసేవాడు. రాజ్యంలో ఉండే బడ్జెట్ అంతా తనది కాదు, తనకి ప్రివి పరిచేదో కొంత ఇస్తారు, అది కాదు ఉన్నదా తనది, నాది అనుకున్నా దానం చేశాడు. తనకి ప్రభుత్వం ఇచ్చిందంతా, ఇంకేమీ లేదు. చివరికి తను తినే బంగారం పళ్ళాలు, ఆభరణాలు అన్నీ ఇచ్చాడు. బంగారం కిరీటం ఇవ్వడానికి వీలేదు, అది తర్వాత వాడికి ఇంకో రాజుకి ఇవ్వాలి. సింహాసనం దానం చేయడానికి వీలేదు, తంది కాదు. ఆ ప్యాలెస్ తంది కాదు, నాది ఏమి కాదు, నాదే నాకు నా కోసం ఇచ్చింది ఏమున్నాయో ఇచ్చేసాను అన్నాడు. ఎవరో ధర్మదేవత వచ్చాడు దరిద్రుడు వేషంతో వచ్చి. ఇతను ఏం చేస్తున్నాడు అంటే అంతా అయిపోయింది, బంగారు పళ్ళారు కూడా ఇచ్చేసిన తర్వాత మట్టి పాత్రలో అన్నం తింటున్నాడు, మట్టి పాత్రలో నీళ్లు తాగుతున్నాడు. నాకు ధనం కావాలి, దరిద్రంలో ఉన్నాను, యాచకుడిగా వచ్చానని. అయ్యో నా దగ్గర ఏమీ లేదు, ఏముంది, మీకు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, నేను ఏమి ఇవ్వగలను అని చెప్పి దుఃఖపడుతున్నాడు. అలా అంటానంటే నీ దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, నీ దగ్గర. రాజ్యం కూడా ఒకరు దానం చేసిన వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి, దానం చేయడం కాదు రాజ్యం. సగం రాజ్యం వాడికి ఇచ్చాడంటే పరిపాలన చేసుకుని సర్వీస్ చేయమని, కానీ నువ్వు అనుభవించమనిగా. నా దగ్గర ఏమీ లేదు అంటే, లేదు నువ్వు తినే మట్టి పాత్ర ఉంది, మంచినీళ్ళు తాగే మట్టి పాత్ర ఉంది, ఏం లేదంటావేమిటి తీసుకుని. దాంట్లో ఇది ఇవ్వడం ఎలాగా, ఈ మట్టి పాత్ర మీకు ఎలా ఇవ్వను, బంగారం, రత్నాలు, ధనం, గోవులు, భూములు ఇవ్వాలి, కానీ ఇదేమిటి కాదు నువ్వు చేసా. అది తీసుకున్నాడు,
తను తీసుకున్నాడు ఆ ధర్మదేవత. వెంటనే కనకవర్షం కురిసింది ఆ రాజు అతని మీద. ఏమిటిదనంటే, నువ్వు ఎంత త్యాగం చేశావో, ఎంత ధనం పంచిపెట్టావో, నీకు అవసరమైనది కూడా లేకుండా నువ్వు మామూలుగా నేల మీద పడుకుంటూ మట్టి పాత్రలో అన్నం తినే స్థితికి నువ్వు వచ్చావు. అంతా ఇచ్చావు కదా! ఆ ఇచ్చిన మనీ, ఆ ధనం అంతా కూడా ఐశ్వర్య రూపంలో ఈ మట్టి పాత్రలో దాక్కునుందయ్యా. ఇది నేను తీసుకున్నాను. నేను ధర్మదేవతని. ఇంత పుణ్యం నేను తీసుకున్నప్పుడు నీకు రావాలి కదా! ఇదిగో నీ ఇల్లంతా మళ్ళీ బంగారం ఉపమా. అంటే ఒక గొప్ప దాతృత్వం, ఒక గొప్ప దానం చేత వచ్చేటటువంటి ఫలం ఎక్కడ దాక్కుంది? మట్టి పాత్రలో దాక్కుంది. అది ఎక్కడ దాక్కుందో కనపడదు అని అర్థం. ఎక్కడో ఉంటుంది. ఒక మనిషికి వచ్చిన రిలీఫ్. రాజు దగ్గరికి వెళ్ళాను. ఇవాళ నా కూతురు పెళ్లి, నాకు ఇల్లు జీర్ణగృహం అందులో వేసుకోవాలి. తాతకి కప్పుకోవడానికి డబ్బులు లేకుండా ముందు వెళ్ళాను. ఆయన ఇంత ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నాను, నా కూతురు పెళ్లి చేశాను. వాడుకుంటే రిలీఫ్ చూసారా? ఆ రిలీఫ్ లోపల, వాడి లోపల అంత సాక్షిగా ఉండే ఈశ్వరుడు చూస్తున్నాడు. ఆ మనిషి కాదు ఫలం ఇచ్చేది. ఆ మనిషి పొందిన రిలీఫ్, అది సాక్షిగా చూస్తున్న ఈశ్వరుడు, వాడి లోపల ఉండే ఈశ్వరుడు మనకి ఇస్తున్నాడు. అదొక కౌంటర్ అది. ప్రతి మనిషిలోనూ వాడి అంతఃకరణ, వాడు పొందే సుఖ దుఃఖాలు, దాన్ని చూస్తూ వెనకాలే ఉండేటటువంటి భగవంతుడు కౌంటర్ అది. వెంటనే దాన్ని ఇలా ఉంది ప్రకృతి. కాబట్టి రాజ్యం అనేటువంటిది ఎవరిది కాదు. స్మృతుల్లో భూదానం అంటే, భూదానం అనేది చేసే అధికారం, భూమి ఎవరిది కాదు కాబట్టి దానం చేసే హక్కు ఎక్కడ ఉంది అని ఆ జైమిని సూత్రాల్లో, పూర్వమీమాంసలో ఒక సూత్రాన్ని గురించి చర్చ ఉంచారు. భూమి ఎవరిది కాదు. భార్య తన వస్తువు కాదు దానం చేయడానికి. కొడుకులు తన వస్తువులు కాదు. అంతేకాక తన యొక్క ఉన్నది నీది అనుకున్నది అంతా దానికి అంటే, నేను నీది అనుకుంటే ఏమిటి? భార్య, పిల్లలారా, దేవుడు వాళ్ళు వాడుకుంటారు, అది దానం చేస్తారు. ప్రజల్లో అనేక మంది ఈ భావంలో ఉంటే, రాజా భావంలో ఉంటే ఈ ధర్మం అందరికీ చెప్తారు. ప్రజలు అలా ఉంటారు. భిక్ష అడిగి తీసుకెళ్లేవారు అందరూ ధర్మంలో గృహస్థికి చెప్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. గృహస్థికి చెప్పినప్పుడు తన కోసమే, నాకు ఎప్పుడు నువ్వు ఇస్తూ ఉండు, అందుకని నీకు ధర్మం బోధిస్తున్నాను, అలా ఎప్పుడు ఆ భావంతోనే చెప్పకూడదు. ఆ భావంతో చెప్తే ఈజ్ ప్రజెంటింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ హిజ్ ఓన్ ఫేవర్. ధర్మం ఆర్గ్యుబుల్ కాదు. ధర్మం ఏమో ఇట్ ఈస్ టు బి కన్వేడ్ ఓన్లీ. ధర్మం చెప్పడమే కానీ ధర్మం కెనాట్ బి అన్ ఆర్గ్యుమెంట్. కోర్ట్స్ లో కూడా ధర్మం ఆర్గ్యుమెంట్ గా తీసుకోరు. ధర్మం ఎవరికి ఆర్గ్యుమెంట్ అంటే జడ్జికి. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లో జడ్జి ఆలోచించాలి. ప్రజలు దానం అనే గుణం, ఆ విషయం మాట్లాడాను.